ఈ మిస్టేక్ చేయొద్దు. చెయ్యనివి కూడా చెప్తేనే కదా కొంతమందికి ఆ మిస్టేక్ వల్ల పైపింగే కుదరట్లేదు అని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఇది చూడండి. హాయ్, హలో, నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇక నేనైతే మ్యారేజ్ బట్టలు ఉంటే స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇవ్వండి, ఇవి వర్క్ బ్లౌజెస్, పట్టు క్లాత్ మీద వర్క్ బ్లౌజెస్. ఇదిగోండి, బాగుంది కదా, ఇది కట్ వర్క్ అనమాట. అలాగే శారీ కుచ్చులు కూడా వేయించేసాను. ఇక కటింగ్ చేసుకుంటూ మన వాళ్ళు అడిగినటువంటి ఒక రిక్వెస్టెడ్ వీడియోకి అయితే నేను ఈరోజు షేర్ చేద్దామని స్టార్ట్ అయ్యానమాట. ఇప్పుడు ఒక బ్లౌజ్ అయితే కటింగ్ చేసేసాను. ఇక ఇవన్నీ కూడా లైనింగ్స్ పర్చేసుకొని ఒకే అది అనమాట కటింగ్ చేసేసుకుంటాను. అయితే ఏంటి అంటే, నేను మీకు పైపింగ్ వీడియోస్ ఆల్రెడీ షేర్ చేస్తూ ఉన్నాను కదా. నిన్న ఒక వీడియో కూడా వేస్తున్నాను. పైపింగ్ తోటి లైఫ్ అనేది టర్న్ అయిపోతుంది. ఒక్క బ్లౌజ్కి మనం పైపింగ్ నేర్చుకుంటే దాన్ని ప్రాక్టీస్ కొంది మన వర్క్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది, నేను ఎలా నేర్చుకున్నాను అన్నది మీకు వీడియో పెట్టిన తర్వాత మన వాళ్ళు అడిగారు, అసలు పైపింగ్కి ఎలాంటి క్లాత్ యూస్ చేస్తారు ఒక్కసారి చూపించండి అనేసి. ఇంతకుముందు కూడా అడిగారనమాట. అసలు పట్టు క్లాత్ యూస్ చేయాలా, క్రేప్ యూస్ చేయాలా, పాలిస్టర్ యూస్ చేయాలా, ఎన్నో క్వశ్చన్స్. ఇవన్నీ కూడా మిస్టరీ వీడాలి అంటే మీకైతే నేను క్లియర్గా అయితే క్లాత్స్ చూపించి వాటిలో ఉన్నటువంటి మీకు ప్లస్ మైనస్ రెండు చెప్తాను. ఏ క్లాత్ నుంచి మీకు ప్లస్, ఏ క్లాత్ నుంచి మైనస్, ప్లస్ మన బడ్జెట్లో ఎలా ప్లాన్ చేయాలి అన్నది. ఓకే, దానికంటే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు చేసే లైక్ వల్ల మన వీడియోస్ కష్టపడి తీస్తుంటే మీరు నాకు చిన్న హెల్ప్, లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుందన్నమాట. అదొకటి మీ నుంచి నేను కోరుకుంటున్నాను. నాకు తెలిసినవి మీకు షేర్ చేస్తాను, మీరు లైక్ చేయండి. ఓకే, అయితే మీకు బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తాను. మ్యాక్సిమం నేను అన్ని షేడ్స్ అయితే మీటర్ వైజ్ తెచ్చుకుంటాను. సిల్వర్ ఒకటి, గోల్డ్ ఒకటి మాత్రం టాన్స్తో తెచ్చుకుంటాను. ఇది వచ్చేసి 25 మీటర్ ఉంటుంది టాన్ వచ్చేసి. అంటే 25 మీటర్ తీసుకుంటే ఎందుకు అంటున్నానంటే, మనకి పట్టు క్లాత్ అంటే పట్టు బ్లౌజెస్కి ఇప్పుడు సపోజ్ ఇదే ఉందనుకోండి, పట్టు శారీ, దీనికి వచ్చేసి బ్లౌజ్కి వర్క్ వేస్తాం. అయినా సరే పైపింగ్, మీరు నా ఈ ఓల్డ్ వీడియోస్ చూస్తే పైపింగ్ కంపల్సరీ వర్క్ చేసిన బ్లౌజ్కైనా సరే నేను రైట్ సైడ్ వర్క్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ పైపింగ్ వేస్తాను. అలాగే నడుముకి పైపింగ్ వేస్తాను. లేదు కొంతమంది వర్క్ వేయించుకోకపోతే ఇప్పుడు ఇది ఉంది ఫుల్ సెల్ఫ్ ఆరెంజ్ గోల్డ్ కాంబినేషన్, అలాంటి శారీస్ అన్నిటికీ గోల్డ్ కావాల్సి వస్తుంది అనమాట. ఇక మీకు క్లియర్గా నేను బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తాను ఏవే క్లాతులతోటి మనం తక్కువ బడ్జెట్లో చేసుకోవచ్చు. వాటి వల్ల మనకి మైనస్ ఏంటో కూడా చెప్తాను. ప్లస్ చెప్పినప్పుడు మైనస్ కంపల్సరీ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడిప్పుడు ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు, లేదు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఒక్కొక్క క్లాత్ దగ్గర మనం ప్రాబ్లం ఫేస్ చేస్తామన్నమాట. ఓకే, అయితే వీడియో అయితే చూసేయండి. ఇదిగోండి, మీకు చూపించాను కదా 25 మీటరు గోల్డ్ అనమాట. ఇది ఇలా గోల్డ్ సిల్వరు నేను ఇంత పెద్ద టామ్ తెచ్చేసుకుంటాను. ఎందుకు అంటే మనకి ఎప్పుడు యూసే కదండి. ఇదిగోండి, ఇలాంటి గోల్డ్ జరీకి ఇదొక షేడు, అలాగే ఇదొక షేడు, ఇందులోనే కొంచెం లైట్ డిఫరెన్స్ అనమాట. అదేవిధంగా చూడండి ఎన్ని కలర్స్ ఉంటాయో. సిల్వర్లో కూడా క్లాత్ డిఫరెన్స్ అనేది 2 రకాలు ఉంటుంది. ఇదిగోండి, ఇది స్మూత్ ఉంటుంది, ఇది హార్డ్ ఉంటుంది. నేను ఇది టాన్లో స్మూత్ది తెచ్చుకున్నాను అనమాట. ఒకటి శాంపిల్ చూద్దామనేసి ఒక చోట నాకు 60 రూపీసే పడింది ఇది మీటరు. ట్రై చేద్దామని తెస్తే నాకు బాగా హార్డ్గా అనిపించింది. ఏం లేదండి, వేసుకున్నప్పుడు కస్టమర్ కొంచెం గుచ్చుకున్న ఫీలింగ్ వస్తుంది. దానికి దీనికి ఒక 20 రూపీస్ డిఫరెన్స్ ఉన్నా కూడా ఇలా స్మూత్ వేసామంటే మనకి కస్టమర్ లైక్ చేస్తారు. మీరు డిఫరెన్స్ చూడండి, లైట్గా మీకు అర్థమవుతుంది. చూడండి, ఇది ఫుల్ సిల్వర్ ఉంటుంది జరీలాగా, ఇది వచ్చేసి కొంచెం చూడండి హార్డ్గా అనిపిస్తుంది అనమాట. ఇలాంటివి మనం ఒక 10-15 రూపీస్ దగ్గర మీటర్లో మనం ఆలోచించామంటే కస్టమర్ వేసుకున్నప్పుడు కుచ్చుకున్న ఫీల్ అనేది ఉంటే మనకి కొంచెం అనీజీగా అనిపిస్తుంది అనమాట. వాళ్ళకి అనీజీ అనిపిస్తే మనకు కూడా అది లైట్ రిమార్క్ అనిపిస్తుంది. నా సజెషన్, మీటర్ మొత్తం మీద ఒక 10 రూపీస్ పెట్టడంలో తప్పేమీ లేదు. నెక్స్ట్ ఇది ఒక షేడ్ చూడండి, గోల్డ్లోనే మీకు ఇది ఒక ఎల్లో వస్తుంది, ఇది ప్యూర్ గోల్డ్ అనమాట. ఇది వచ్చేసి ఇలాంటి జెరీ శారీస్కి మనకి బాగా మ్యాచ్ అవుతుంది. చూడండి, ఈ షేడు ఓకే. అలాగే కాపర్లో కూడా లైట్ డార్క్ ఎన్ని ఉంటాయో
ఇప్పుడు నేను తీసుకురావాలి. ఇక ఇవి ఈసారి కాపర్ కూడా టాన్స్లోనే తెద్దామనుకుంటున్నాను. ఎందుకంటే చూడండి కొన్ని శారీస్కి ఇప్పుడు ఇది గోల్డ్, ఇది వచ్చేసి ఇది ఒక గోల్డ్ కానీ కాపర్ షేడ్ వచ్చింది చూడండి. ఇప్పుడు అన్నీ ఇలాగే వస్తున్నాయి కాపర్ షేడ్. ఇలాంటి వాటికి ఈ కలర్సే కరెక్ట్ పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతాయి అన్నమాట. ఇది చూడండి ఇలా సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఇలాంటి పట్టు శారీస్కి మాత్రం కంపల్సరిగా ఈ క్లాత్సే మనం వేయాలి. వేస్తేనే మనకి కస్టమర్ అనేది మంచిగా ఫీడ్బ్యాక్ బాగుంటుంది, లుక్ వైజు బాగుంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక అక్కడ డైలీ వేర్ శారీస్కి కానీ ఇన్ కేసు కొన్ని డ్రెస్సెస్కి మనకి సిల్క్ డ్రెస్సెస్, క్రేప్ డ్రెస్సులు కానీ లేదు రెగ్యులర్ శారీస్కి అయితే నా సలహా అయితే మీకు తక్కువ బడ్జెట్లో అవ్వాలి అని అంటే క్రేప్ వేయండి. ఇదిగోండి క్రేప్, మంచి క్వాలిటీ క్రేప్ మీకు అర్థమవుతుంది. చూడండి నేను క్వాలిటీ డిఫరెన్స్ చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను టాన్స్ చూపించట్లేదులేండి. ఇదిగోండి ఇలా గనక మనకు అంచు వస్తే ఇది మంచి క్వాలిటీ అనమాట క్రేప్. ఓకే, ఇలా చాలా బాగుంటుంది. అసలు కలర్ పోవడం అలాంటివి ఉండవు క్రేపు. కానీ నా సలహా పాలిస్టర్ వేయొద్దు. పాలిస్టర్ వేస్తే ఏమవుతుందంటే అది థిక్ ఉండదు, థ్రెడ్ కనిపిస్తుంది బయటికి. మనం క్రేప్ అయితే మనకి 50 రూపీస్కి వచ్చేస్తుంది చక్కగా. ఓకే, ఇవి డైలీ వేర్ శారీస్కి ఇవి, పట్టు శారీస్కి ఇవి. నెక్స్ట్ డ్రెస్సెస్కి మనకి కాటన్ డ్రెస్సెస్కి కామన్గా ప్యాంటు ఆపోజిట్ వస్తాయి కదా, అలాంటప్పుడు చక్కగా ప్యాంటు క్లాత్ వేసేయండి. కానీ నేను చెప్పాను కదా మీకు బెనిఫిట్ అయినవి చెప్పాను, ఇప్పుడు మైనస్ చెప్తాను చూడండి. ఇక ఇక్కడ కూడా కొన్నిటికి అంటే అన్నిటికీ గోల్డ్ కాకుండా పట్టు శారీస్కి అలాంటి వాటికి మనకి ఈ పట్టు క్లాత్ హాఫ్ పట్టు దొరుకుతుంది. ఇది కూడా మీరు హాఫ్ మీటర్ తీసుకోండి, మరీ పావు మీటరు 20 పాయింట్స్ కాకుండా 2 బ్లౌజెస్కి వచ్చేటట్లు. నాకు తెలిసి హాఫ్ మీటర్ అయితే ఒక 3 బ్లౌజెస్కి 4 బ్లౌజెస్కి ఈజీగా వస్తుంది. థ్రెడ్స్ కూడా అందులో ఉంటే మాత్రం ఒక 3 బ్లౌజెస్కి, థ్రెడ్స్ వేసే పని లేదంటే 4 బ్లౌజెస్కి వస్తాయి. మనకు హాఫ్ పట్టు కూడా చక్కగా 100 రూపీస్ ఉంది. పైపింగ్ అయితే 100 రూపీస్ యూజ్ చేయొచ్చు. ఇక మనం వర్క్స్ వేయించేవైతే క్వాలిటీవి తీసుకుంటాము, సరిపోతుంది. ఇది ఒక ఆప్షన్. నెక్స్ట్ ఈ మిస్టేక్ చేయొద్దు, చెయ్యనివి కూడా చెప్తేనే కదా కొంతమందికి ఆ మిస్టేక్ వల్ల పైపింగే కుదరట్లేదు అని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఇది చూడండి, ఇది షైనింగ్ ఉంటుంది. ఇదేంటంటే సాటిన్ క్లాత్ మాత్రం పైపింగ్కి అస్సలు వేయొద్దు. అస్సలు వేయొద్దని ఎందుకు చెప్తున్నాను అని అంటే కొంతమంది కలర్ కలవలేదనో దాంట్లో ఇందులో ఉంది కదా అడ్జస్ట్ చేద్దామని వేద్దాం అనుకుంటారు. కానీ మీరు గమనించండి, ఇది మనం థ్రెడ్ పెట్టినప్పుడు స్టిచ్ చేసిన తర్వాత ఎంతో చక్కగా చేయి తిరిగిన వారికైతే బాగా వస్తుంది. వేయొచ్చు. వేసినా కూడా నెక్స్ట్ ఫ్యూచర్ ఏమవుతుందంటే ఒక 2 వాష్లు అట్లా అయిన తర్వాత లైట్గా పోగు అనేది లెగుస్తుంది అనమాట. అది పీక్ వచ్చినట్టు అయిపోతుంది. అప్పుడు కస్టమర్ రిమార్క్ చేసే ప్రమాదం ఉంది. కానీ ఇప్పుడు ఎక్కువ కంఫర్ట్గా కూడా ఉండదు, ఇది జారినట్టు వస్తుంది. మీకు కుట్టేటప్పుడు కుట్టొచ్చు కానీ లైఫ్ ఉండదు అనమాట. ప్లస్ మీరు కుట్టేటప్పుడు కూడా కొంచెం జారినట్టు ఉంటుంది. ఇక ఎమర్జెన్సీగా మీకు ఇక కలర్స్ దొరకలేదు అంటే ఇంట్లో ఏమన్నా ఎమర్జెన్సీ బ్లౌజ్ కుట్టాలి, కలర్స్ దొరకలేదు, మీరు తప్పకుండా ఉన్న దాంట్లో ఏదన్నా అడ్జస్ట్ చేయాలంటే ఇంకో సలహా చెప్తాను. 2-in-1 ఐడియా అనమాట ఇది. ఇప్పుడు మనకు వన్ సైడ్ షైనింగ్ ఉంటుంది కదా, మీరు థ్రెడ్స్కి కానీ ఏదన్నా ఇన్ కేసు అర్జెంటుగా వేయాలంటే ఇలా వేస్తే పోగొస్తుంది, జారుతుంది. ఇలా కాకుండా ఇలా రివర్స్ వేయండి. మీరు గమనించండి, ఇక్కడ షైనింగ్ లేదు, రివర్స్లో ఇటు షైనింగ్ ఉంది. షైనింగ్ లేని వైపు పైకి వచ్చేటట్లు వేయండి, ఎమర్జెన్సీకి మాత్రమే. ఓకే, దయచేసి మీకు ఇది మాత్రం అంత కంఫర్ట్ ఉండదు షైనింగ్ది. ఇక మిగిలినవన్నీ కూడా చాలా కంఫర్ట్గా ఉంటాయి. ఇక ఇవన్నీ చెప్పినప్పుడు అక్క అసలు ఏ నెంబర్ వాడుతున్నారు, నేను షార్ట్ వీడియోలో పెడితే కూడా ఇంకా అడుగుతూ ఉన్నారు అసలు థ్రెడ్స్ ఏంటి, కంపెనీ చూయించి ఏ నెంబరు అని అడుగుతున్నారు. మీరు చూడండి, ఇదిగోండి సిమ్కో కంపెనీ, SIMCO సిమ్కో కంపెనీ థ్రెడ్స్ ఇండియా కంపెనీ వచ్చేసి ఇది కాటన్ థ్రెడ్ 12 నెంబర్ అనమాట. ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది 12 నెంబరు. మనం 10 కూడా తీసుకోవచ్చు, కానీ 10 ఏమవుతుందంటే కొంచెం మొరటుగా ఉంటుంది, అంటే థ్రెడ్ లావుగా వస్తుంది కదా, చూడడానికి క్లాస్గా ఉండదు అనమాట థ్రెడ్ వేసినప్పుడు. ఇదైతే మీకు బాగుంటుంది. ఆల్రెడీ ఇది నేను ఓపెన్ చేస్తాను, ఇట్లా ప్యాకెట్ తెస్తాను, ఓపెన్ చేసింది చూపిస్తా చూడండి. ఇదిగోండి ఇలా నైస్గా ఉంటుంది అనమాట 12 నెంబరు. ఇలా చక్కగా బాగుంటుంది. ఈ సైజ్ అయితే చూడడానికి క్లాస్గా ఉంటుంది. అదే 10 అనుకోండి లావుగా వస్తుంది అనమాట. పైపింగ్ నైస్గా ఉంటేనే లైక్ చేస్తారు కదా,
అట్లా. ఓకే, థ్రెడ్ విషయం వచ్చేసి ఇది. ఇక హుక్స్లు వచ్చేసి హుక్స్లు కూడా నేను ఇలా ఫుల్ ప్యాకెట్ తెచ్చేసుకుంటాను. ఇదిగోండి, ఈ గమ్మిని వాడతాను నేను. చాలా బాగున్నాయి. ఇంతకుముందు వేరేవి తీసుకొస్తే చెప్తున్నాను కదా, మీరు తీసుకునే ఐటము మనం టోటల్ ప్యాకెట్ మీద 10 రూపీస్ తగ్గుతుందని ఆలోచించకుండా క్వాలిటీ వెయ్యండి ఫస్ట్. ఓకే, నేనైతే యూజ్ చేస్తాను. ప్యాకెట్ తెచ్చేసుకొని చక్కగా ఇవే యూజ్ చేస్తాను అనమాట. మనం హోల్సేల్గా అంటే ఇట్లా ప్యాకెట్ తెచ్చుకుంటే థ్రెడ్స్ కానీ ఇలాగా హుక్స్లైనా సరే మనకి తక్కువ కాస్టే పడతాయి. ఉన్నంతలో తక్కువ పడతాయి. మనం పెట్టే దాంట్లో ఒక 10 రూపాయలు క్వాలిటీ పెట్టాలి. అది అప్పుడు మనకి బాగుంటుందన్నమాట. 10 రూపాయల దగ్గర చూసుకోకుండా ఇట్లా మీటర్కి మనకి 10 రూపీస్ డిఫరెన్సే కదా. అంటే మనకి అన్ని దాదాపు 10-15 బ్లౌజెస్కి వచ్చినా కూడా మీరు 10 రూపీస్ అంటే అప్పుడు ఎంత వస్తుంది ఆలోచించుకోండి మీరే. ఓకే, మీ డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటున్నాను. అసలు ఏ క్లాత్ వాడాలి, ఏ బ్లౌజ్కి ఏ వాడాలన్నది నేను క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. ఓకే, ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు మెసేజ్ చేయండి. మీకు నేను క్లారిటీగా మళ్ళీ మీరు ఇచ్చే మెసేజ్ని బట్టి మీకు ఎలాంటి వీడియో కావాలన్నది తప్పకుండా నేను వీడియో చేస్తాను. ఓకే, ఇదండి వాళ్ళ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.